విశాఖ మున్సిపల్ స్టేడియంలో జనసేన పార్టీ సేనానితో సేనాని మీటింగ్ ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పార్టీ క్రియాశీల కార్యకర్తలు 15,000కు పైనే వస్తారని, దానికి తగిన విధంగానే ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి 250 మంది క్రియాశీల పార్టీ నాయకులకు ఆహ్వానాలు పంపించామన్నారు నాదెండ్ల మనోహర్. ఏడాది నుంచి పరిపాలన విషయంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడడానికే ఈ సమావేశం అంటున్న నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖ వేదికగా సేనతో సేనాని ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ మనతో ఉన్నారు. ఏం సార్ 15,000 మంది కార్యకర్తలు అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తేనే దాదాపు 1,00,000 మంది పట్టేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమైనా ఉందా దీనిలో? బయట నుంచి ఏమైనా చాలామంది మొబిలైజ్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అలౌ చేసే అవకాశం ఉంది. అంటే హోల్ పర్పస్ ఏంటంటే సేనతో సేనాని అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు ఆహ్వానించి అక్కడున్న మా యువతని వాళ్ళు ఏ విధంగా రాబోయే రోజుల్లో మన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు చేసిన ప్రయాణం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఏ విధంగా సూచనలు ఇవ్వగలుగుతారో వీటిపైన పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజులు కూడా మనం కూర్చుని వినాలనే ఆలోచనతోటి సేనతో సేనాని అనే కార్యక్రమం రూపొందించారు. సో కొత్తగా ఇవ్వాల్సిన ఆలోచనలు, అభిప్రాయాలు వీటితో పాటు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్ళడానికి చక్కటి వేదిక. అందరినీ ఎంకరేజ్ చేయడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆ సమయం ఇస్తూ ఉంటారు. సో ఈ 3 రోజుల పాటు విశాఖపట్నంలో అద్భుతంగా ఏర్పాట్లు చేశారు మా నాయకులందరూ కూడా. ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకుని ఎక్కువ సంఖ్య వచ్చినా కూడా అడ్జస్ట్ అయ్యే విధంగా సిద్ధమవుతున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. కింద కేడర్ కూడా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి పొజిషన్ అవుతుంది. ఇప్పటివరకు తెలంగాణను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ నుంచి ఎంతమంది క్రియాశీల కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళకి ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? తెలంగాణ నుంచి దాదాపు 250 మందికి ఆహ్వానాలు పంపించామండి. తప్పకుండా అక్కడున్న రాజకీయ పరిస్థితులు, స్థానికంగా గత ఎన్నికల్లో మనం పోటీ చేసాం అక్కడ జనసేన పార్టీ నుంచి. ఒకసారి వాళ్ళతో కూడా కూర్చుని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, అందులో ప్రత్యేకంగా మనం ఈ రోజున పొత్తునున్నాం కాబట్టి పొత్తులో మనం ఎటువంటి రాజకీయ కోణాల నుంచి ఆలోచించాలి దానిపైన తప్పకుండా వాళ్ళతో చర్చిస్తారు. తెలంగాణ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి. ఆంధ్ర మనం పోటీ పడుతున్నా కూడా అక్కడ కూడా రావాల్సిన ఉద్యోగ అవకాశాలు మన యువతకు, అదేవిధంగా జనసేన పార్టీ ఏ విధంగా అక్కడ ఉన్న జిల్లాల్లో మనం ఇంకా సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి, వీటిపైన తప్పకుండా చర్చిస్తారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ క్రియాశీల కార్యకర్తలతో చర్చించి పోటీకి వెళ్ళే అవకాశం ఉంది. దానిలో సమాయత్తం చేయడం భాగం అనుకోవచ్చా? ఇంత భారీ ఏర్పాట్లు 3 రోజులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నామంటే అది ఒక ఎన్నికల కోసం కాదండి. ఇది పార్టీకి సంబంధించి ఏ స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్లానింగ్ ఉంది? పార్టీ బలోపేతం కోసం, పార్టీని సంస్థాగతంగా మనం ఇంకా బలోపేతం చేసుకునే ముందు ఒక్కసారి మన వాళ్ళందరూ అభిప్రాయాలు వినాలి, తెలుసుకోవాలి అనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు కేటాయించారు విశాఖపట్నంలో. ఈ 3 రోజులు ఏం జరగబోతున్నాయి సార్? మొదటి రోజు 9ంటికి అంటే రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన రేపు జనసేన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ రేపు ప్రారంభమవబోతోంది. అనేక అంశాలపైన మేము చర్చించిన తర్వాత మధ్యాహ్నం 3ంటికి జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం రేపు జరగబోతుంది. సో ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి యువతకు, మహిళలకు, మా జన సైనికులకు, అదేవిధంగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసిన మా వాలంటీర్లకు అందరికీ కూడా ఆహ్వానం పంపించాం. దాదాపు 500 మంది ఈ కార్యక్రమంలో 29వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేనతో సేనాని అనే కార్యక్రమం ద్వారా వాళ్ళు పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా ఆయన ఆసక్తి చూపించేది ఏంటంటే కామన్ మ్యాన్ వాయిస్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు, మన కూటమిలో మనం ఈ రోజున పరిపాలన సంవత్సరం కాలం నుంచి ఏ విధంగా మనం చేర్చగలిగాం, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, 2 కూడా ప్రతి ప్రాంతానికి వెళ్తున్నాయా లేదా, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం తీసుకోవాలి చర్యలు అనే దానిపైన ఖచ్చితంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి విశాఖ వేదికగా ఇప్పుడు సేనతో సేనాని కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రియాశీలక కార్యకర్తలతో పాటు తెలంగాణ నుంచి 250 మంది కీలకమైనటువంటి పార్టీ కార్యకర్తలని ఇక్కడికైతే ఆహ్వానాలు పంపారు. వాళ్ళందరూ ఇక్కడికైతే రానున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ముఖ్యంగా ఈ కార్యకర్తలతో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే నిర్ణయాలను కూడా ముఖాముఖి పవన్ కళ్యాణ్ వాళ్ళతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ జైతో రాజు, బిగ్ టీవీ.